సో ఇవేంటంటే క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత పోట్లీ బటన్స్ చేసే కన్నా కూడా మన క్లాత్ ఏదైతే ఉందో సేమ్ దాన్ని అలాగే ఉంచేసి దానికి అక్కడక్కడ అంటే ఇక్కడ నేను థర్మాకోల్స్ పెడుతున్నానండి పోట్లీ బటన్స్ చేయడానికి. సో అవి థర్మాకోల్ ఒక్కొక్క బాల్ తీసేసి క్లాత్లో ఉంచేసి థ్రెడ్ తోటి ఇలాగా గట్టిగా ట్విస్ట్ చేసేసి 2 సార్లు మనం పువ్వులు ఎలా అయితే అల్లుతామో అలాగా ఒక 2-3 అయితే వేయాలండి. సో అలా వేసేస్తే చక్కగా పోట్లీ బటన్స్ అయితే రెడీ అయిపోతాయి. అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయి అన్నమాట, ఎగుడు దిగుడుగా ఉండదు. మనం క్లాత్ కట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎగుడు దిగుడుగా ఉంటాయి. సో అలా కాకుండా ఇలాగ ఈవెన్గా వస్తాయి. సో ఇక్కడైతే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. అంటే ఇవి ఎందుకు రెడీ చేశానంటే కొద్దిగా అన్ని దగ్గరగా పెట్టి స్టిచ్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇన్ని పోట్లీ బటన్స్ అయితే రెడీ చేశాను. సో ఇక్కడ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయిందండి, ఇక ఫినిషింగ్లో ఉంది డ్రెస్ వచ్చేసి. సో ఫైనల్గా రెడీ అయిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ నెక్ పార్ట్